హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఆన్బేస్లో కానీ విక్టరీ విత్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, అలాగే చాలామంది ఖాళీగా ఉన్నాము, లేదా మాకు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అయితే మన కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. దాని గురించి వీడియో చేస్తున్నాను. చాలాసార్లు చెప్పాను, బట్ ఇంకా క్లారిటీగా డీప్గా అయితే ఈ వీడియో చెప్పాలనుకున్నాను. దయచేసి ఈ ఒక్క వీడియో అయినా సరే పూర్తిగా లాస్ట్ వరకు వినండి, నచ్చిద్ది ఖచ్చితంగా మీకు. ఎందుకంటే చాలామంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్ పేరు చెప్పుకొని ఎన్నో ఎంఎల్ఎం స్కాముల్లో అయితే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాటి వల్ల మీకు ప్రజెంట్ తాత్కాలికంగా మాత్రమే ఆనందం వస్తుంది, కానీ శాశ్వతంగా మీకు ఆనందం రాదు. లైఫ్ టైం వాటిల్లో ఇన్కమ్ అనేది రావడం అసాధ్యం. ఓకే, కాబట్టి లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే వాటి గురించి మనం ఇక్కడ వెళ్దాం. ఇది దాదాపు 28 ఇయర్స్ బట్టి ఉందండి మనకి ఇక్కడ. ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది నిన్న మొన్న పుట్టిందేం కాదు. ఓకే, 1998 నుంచే ఈ సొసైటీ అనేది ఉంది. అలాగే ఈ సొసైటీలో ఇప్పటికే 75 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. 5 లక్షల మంది దాకా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. ఓకే, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే బ్రాంచ్లు వచ్చేసి మొత్తం భారతదేశం మొత్తం మీద 180 నుంచి 200 బ్రాంచ్లు ఉన్నాయి. ఏపీ తెలంగాణలోనే 10 ఉన్నాయి. ఆ 10 ఏ ఊర్లో ఉన్నాయనేది మీకు ఇక్కడ పెట్టాను. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, దీన్ని కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారండి. ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏంటంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో అకౌంట్ ఓపెన్ చేస్తే హైదరాబాద్లో అకౌంట్లోనే డబ్బులు వేయాలి, హైదరాబాద్ అకౌంట్లోనే డబ్బులు తీయాలనేది ఏమి ఉండదు. ఏపీ తెలంగాణలో కాదు, ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే మీరు డబ్బులు వేయచ్చు, ఎక్కడికి వెళ్ళైనా సరే డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు. దీన్నే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. అది మనకి ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంది. ఓకే, ఇది మీరు గమనించాలి. మరి దీనికి లీగాలిటీస్ ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 5 ఉంటాయండి. ఆర్బీఐ, ఐఆర్డిఐ, సెబీ, ఎన్బిఎఫ్సి, దాని తర్వాత మన ఎంఎస్సిఎస్ అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ 5 సెక్టార్స్ కూడా 100% లీగల్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సర్టిఫికేట్ ఇచ్చింది. దాంట్లో మందు కూడా ఉన్నందుకు ఆనందపడాలి. మరి గతంలో మీరు చేసిన అగ్రిగోల్డ్, సిరిగోల్డ్ ఏవి కూడా ఎంఎస్సిఎస్ కాదు. ప్రతి ఓళ్ళు అది సొసైటీ, ఇది సొసైటీ అనే పేరుంటే సరిపోదండి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీయే కాదా అంటే ఇన్ని రాష్ట్రాల్లో అది ఉందా లేదా. అలాగే ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంవత్సరానికి దాదాపు 2400 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. వాటికి ఎంత జరిగిందో అది ఆలోచించండి. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా కంపారిజన్ చేసినప్పుడు రియల్ ఫేక్ అని కంపారిజన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే చెక్ చేయాల్సింది ఏంటంటే గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ ఎట్లయినా సరే ఎంఎస్సిఎస్ అనేది గవర్నమెంట్ లీగాలిటీ ప్రకారం పనిచేస్తుందా లేదా. ఎంఎస్సిఎస్కి పైన ఇంకోటి ఉంటుందండి సపోర్ట్గా, అదే సిఆర్సిఎస్ అన్నమాట. సిఆర్సిఎస్ అంటే సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేనైతే ఎన్ని చెప్పాలని మీకు క్లారిటీగా చెప్పా. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు, ఆఫ్లైన్లో చెక్ చేసుకుంటారు, మీ ఓపిక మీ ఇష్టం. ఓకే, ఇది లీగల్ అని చెప్పడానికి నా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఫేక్ అని చెప్పడానికి మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ దొరకవు, ఉండవు. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇందులో మనకు బెనిఫిట్స్ ఏంటండి అంటే ఈజీగా చెప్తాను, ఎక్కువ లేకుండా. ముందుగా పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఫస్ట్ ఫీల్డ్ ఆఫీసర్ అండి. ఓకే, ఫీల్డ్ ఆఫీసర్ కింద ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి. ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఒక 1 ఇయర్ లోపు ఒక 1 lakh బిజినెస్ చేయించగలిగితే, అంటే ఆర్డీలు కానీ ఎఫ్డీలు కానీ ఇవన్నీ కూడా చేయించగలిగితే, అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనం పోస్ట్ ఆఫీస్లో ఏ రకంగా అమౌంట్ దాచుకుంటామో ఎల్ఐసీలో ఏ రకంగా అమౌంట్ దాచుకుని ఇందులో కూడా వాళ్ళు ప్రతి నెల కానీ సంవత్సరానికి ఒకసారి కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇలా దాచుకుంటే దాని ద్వారా మీకు కమిషన్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అలా మీరు 1 lakh బిజినెస్ చేయగలిగితే ప్రతి సంవత్సరం మార్చి ఎండింగ్ నాటి నుంచి ఏప్రిల్ 1st వీక్కి క్యాడర్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్న వ్యక్తి 1 lakh బిజినెస్ 1 year లోపు చేస్తే క్యాడర్ పెరిగి డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు. ఇలా డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన వ్యక్తి ఒక 2 lakhs బిజినెస్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసరు, దాని తర్వాత ఏడీఓ, ఈ రకంగా ఒక 12 క్యాడర్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ 12 సంవత్సరాలు వీళ్ళు చెప్పిన దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తారో 12వ సంవత్సరం తర్వాత నుంచి రిటైర్మెంట్ ఉంటుంది మరి డైరెక్ట్గా. రిటైర్మెంట్ అయిన తర్వాత నుంచి కంపెనీలో మీరు కూడా ఒక వాటాదారు లెక్క కంపెనీలో పర్సంటేజ్ అనేది వస్తాయి. అంటే పింఛన్ అయితే కాదు కానీ పింఛన్ లాంటిది ప్రతి నెల కూడా ₹1,00,000 పైకే మీకు అమౌంట్ వస్తుంది అన్నమాట. మీరు పని చేసినా పని చేయకపోయినా కేవలం 12 సంవత్సరాల్లోనే రిటైర్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఇందులో ఉంది. రిటైర్ అయిన తర్వాత కూడా మీరు కావాలంటే పని చేస్తారా లేదనేది అది మీ ఓన్ డిసిషన్ అనమాట. ఓకే, కాబట్టి మనం జీవితాంతం కష్టపడవసరం దీంట్లో. ఒక 12 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే మన లైఫ్ సెట్ అవుద్ది అన్నమాట. అలాగే ఈ సంస్థలో ప్రతి నెల 48 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 30 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 15 లక్షలు, 20 లక్షలు, 4 లక్షలు, ₹1,00,000 ప్రతి నెల శాలరీ కింద తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే
ఉండడం జరిగింది. ఎందుకంటే మనం వర్క్ ఎంత చేస్తాం దాన్ని బట్టి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ మనకి ఫిబ్రవరి ఎండ్ అయిపోతుంది, మార్చి కూడా ఇంకా కేవలం 1 నెల మాత్రం ఉందన్నమాట. ఈ 1 నెలలో ఎవరైనా ఫీల్డ్ ఆఫీసర్ కింద జాయిన్ అయినా లేదా ఆల్రెడీ గతంలో జాయిన్ అయిన ఫీల్డ్ ఆఫీసర్లు కానీ మీరు మీ వర్క్ని మళ్ళీ చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు ప్లస్ ఆర్డీలతో కలిపి 1 lakh బిజినెస్ చేయించగలిగితే మీరు అందరూ కూడా కేవలం 1 నెలలోనే డెవలప్మెంట్ ఆఫీసర్గా క్యాడర్ పొందగలరు. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఎందుకంటే నార్మల్గా సంవత్సరం ఆగాలి మీరు. ఎందుకంటే ₹1,00,000 మీరు చేసినంత మాత్రాన వెంటనే మీకు క్యాడర్ పెరగదు. ఎవరైనా సరే 1 year ఆగాల్సిందే. కాబట్టి ఇది మీకు 1 month ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 1 monthలో మీరు చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ కింద అవ్వగలరు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఆర్డీ ప్లస్ దీంట్లో చాలా ఉన్నాయి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇందులో చాలా ఉన్నాయండి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లు ఉన్నాయి. అంటే మీరు అమౌంట్ పెట్టిన తర్వాత ప్రతి నెల మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేలాగా ఉంది మాట. ఫిక్స్డ్ డిపాజిట్లో ప్రతి నెల కట్టుకున్న ఆర్డీలు ఉన్నాయి, ప్రతిరోజు కట్టుకున్న పిగ్మీలు ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మీకు పెన్షన్ స్కీమ్లు ఉన్నాయి. ఇంకా చాలా చాలా అన్నీ ఉన్నాయండి. ప్రతిదీ కూడా లీగాలిటీ పరంగానే వీళ్ళు వెళ్ళడం జరుగుద్ది అన్నమాట. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడ పెట్టాను చూడండి. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఆర్డీ కానీ మీకు ఫస్ట్ సంవత్సరం 9.5% వస్తుంది. సెకండ్ అంటే 2 సంవత్సరాలు పెట్టుకున్న వాళ్ళకి 10% వస్తుంది. 3 years పెట్టుకున్న వాళ్ళకి 10.5%, 4 years పెట్టుకున్న వాళ్ళకి 11%, 5 years పెట్టుకున్న వాళ్ళకి 11.5%, 6 years పెట్టుకున్న వాళ్ళకి 12%, 7 years పెట్టుకున్న వాళ్ళకి 12.5%. ఇది కూడా 60 ఏళ్ళ లోపు వాళ్ళకి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే ప్రతి దాంట్లో కూడా 0.5% అనేది పెరుగుద్ది అన్నమాట. అంటే 9.5 ఉన్న వాళ్ళకి 10, లాస్ట్లో హైయెస్ట్ వచ్చేసి 13% కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ప్రపంచంలో అంటే ప్రజెంట్ మన ఇండియాలో, ప్రపంచంలో మనకు ఐడియా లేదు కానీ ఇండియాలో అయితే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్న సంస్థ కేవలం ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని మనం గర్వంగా చెప్పుకునే విధంగానే ఉంటుందన్నమాట. అలాగే లోన్స్ ఫెసిలిటీ ఏంటండి అంటే ఇక్కడ మేము డబ్బులు తీసుకుంటున్నాము, డబ్బులు కడుతున్నాము, మనకు ఫ్యూచర్లో ఏమైనా డబ్బులు కావాలంటే ఇస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, ఆర్డీ కానివ్వండి, ప్రతి నెల కట్టుకున్న ఆర్డీ కానివ్వండి, వాటిలో మనం కట్టుకునే అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు అంటే ఒక 6 months తర్వాత 1 year తర్వాత మనకు అవసరమైనప్పుడు దాంట్లో ఒక 70% మన లోన్ కింద తీసుకోవచ్చు. మరి లోన్కి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారేమో అంటే అలాంటిది ఏం లేదండి. కేవలం 16% మాత్రమే ఛార్జ్ చేస్తారు. అంటే మనం ఎంతైతే కట్టామో దాని మీద మహా అయితే 30 పైసలు ఎంత మాత్రమే ఎక్స్ట్రా అనేది ఇస్తారన్నమాట. ఓకే, అంటే ₹1.33 వడ్డీకి మనకి లోన్ ఇస్తారు మన అమౌంట్ దాచుకుంటే. అలా కాకుండా మనకి డబుల్ అమౌంట్ అంటే మనం కట్టిన దానికి డబుల్ రావాలంటే ప్రతిరోజు కూడా కట్టుకునే అమౌంట్లు ఉంటాయండి. దీన్నే పిగ్మీ అంటారు. పిగ్మీ అంటే ప్రతిరోజు కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు దాచుకుంటారు కదా చీట్లు లెక్క, అలాగే దాచుకొని మీకు 100 రోజుల తర్వాత డబ్బులు కావాలంటే మీరు ఎంతైతే ఆదా చేశారో దానికి డబ్బులు ఇస్తారన్నమాట. అంటే ప్రతిరోజు ₹100 దాచిన వాళ్ళకి ఇక్కడ 100 రోజుల తర్వాత 10,000 అవుతుంది కదా, 10,000కి 20,000 అనేది వీళ్ళు లోన్ ఇస్తారు. ఎటువంటి సిబిల్ స్కోర్ ఏమీ లేకుండా. కానీ వాళ్ళకి లేబర్ సర్టిఫికేట్ కానీ కానీ కావాల్సి ఉంటుంది, అది మీరు గమనించండి. అలాగే మరి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఏ రకంగా లోన్స్ ఇస్తారంటే మీకు వచ్చే కమిషన్ బట్టి, మీకు ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారన్నమాట, ఓఆర్సీ. నార్మల్గా ఎవరికైనా కమిషన్ అనేది లిమిట్గా ఉంటుంది, ఇక్కడ మనకి లిమిట్ లెస్ అన్నమాట. మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంటే మీరు ఎంతమంది కస్టమర్ని ఆపర్చునిటీ కల్పించి వాళ్ళకు ₹1 వచ్చేలా చేసి ఇవన్నీ చేస్తారో ఖచ్చితంగా మీకు మంచి ఓవర్సీ వస్తుంది. ఎగ్జాంపుల్కి మీకు ప్రతి నెల ఒక 10,000 ఓవర్సీ వచ్చింది అనుకోండి ఓవర్ రైడింగ్ కమిషను, మీకు లోన్ కావాలనుకుంటే ఆ 10,000కి 10 times ఇస్తారు. అంటే 10,000కి 10 times ₹1,00,000 దాకా మీకు లోన్ ఇస్తారు. ఈ ₹1,00,000 కూడా మీరు జోబు నుంచి కట్టాలంటే అవసరంలా, మీకు వచ్చిన ఓవర్సీలోనే కట్ అవుతూ ఉంటుంది. అది ఒకవేళ లేట్ అయినా సరే లేట్గానే కట్ చేసుకుంటారు అన్నమాట. మిగతా డబ్బులు మీకు పేమెంట్ చేస్తారు. ఓకే, 10,000 కట్ చేసుకోరండి, సగం అమౌంట్ వాళ్ళు తీసుకుని ఇంకో సగం అమౌంట్ మీకు మళ్ళీ ఇస్తారు. అలాగే మీకు ఇక్కడ జాయిన్ అయిన కస్టమర్ కానీ మీకు కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు. దాంతోపాటు అవసరానికి మీరు లోన్ తీసుకోవచ్చు. 1-2 సార్లు లోన్లు తీసుకున్న వాళ్ళకి కావాలంటే ఫ్యూచర్లో హౌసింగ్ లోన్ కానీ, మార్టిగేజ్ లోన్ కానీ, వెహికల్ లోన్స్ కానీ ఏమైనా సరే ఇస్తారన్నమాట. ఓకే, ఇక్కడ కేవలం కావాల్సిన నమ్మకం, మీరు ప్రతి నెల టైంకి ఆర్డీ కడుతున్నారా లేదా, అలాగే మీ రెన్యువల్ అనేది పర్ఫెక్ట్ టైంకి చేసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాన్ని బట్టే లోన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫీల్డ్ ఆఫీసర్కి అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ఎంత వర్క్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. అలాగే ప్రజెంట్ 1 monthలో మీరు ఒకవేళ 1 lakh బిజినెస్ చేయగలిగితే, అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు జాయిన్ అయ్యి 1 lakh బిజినెస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు. ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారో మీరు కూడా ఒక 200 మంది ఫీల్డ్ ఆఫీసర్ని జాయిన్ చేసుకునే ఆపర్చునిటీ అనేది సంస్థ మీకు ఇస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్లు చేసే వర్క్కి వాళ్ళకైతే 10% వస్తుందండి. అంటే వాళ్ళు 7 years ఆర్డీ చేయించినా మిగతా ఏ చేయించినా సరే కొన్నిటిలో 10% దాకా వాళ్ళకి కమిషన్ వద్ది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఒకేసారి 4% అయితే కమిషన్ వస్తుందన్నమాట. ఓకే, అలాగే వాళ్ళ ద్వారా కస్టమర్లు జాయిన్ అయితే ఫీల్డ్ ఆఫీసుల ద్వారా మీకు 4%, వాళ్ళ కింద జాయిన్ అయిన కస్టమర్ల ద్వారా కూడా డెవలప్మెంట్ ఆఫీసర్కి 4% వస్తుందన్నమాట. ఓకే, లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన వ్యక్తి డైరెక్ట్గా కస్టమర్లు జాయిన్ చేసుకుంటే 14% వస్తుంది.
అంటే 100కి 14 రూపాయలు. అదే ఫీల్డ్ ఆఫీసర్ కస్టమర్ న్యాయం చేసుకుంటే 100కి 10 రూపాయలు. ఇక ప్రతి ఒక్కరికి ఎవరు కేడర్ బట్టి వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఈ సంస్థలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ 1 మంత్ ఉంది. ఇప్పటికైనా సరే ఎంఎల్ఎం స్కీములు స్కాముల్లో దూరకుండా ఈసారైనా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మేము సక్సెస్ అవ్వాలి, 10 మందిని సక్సెస్ చేయాలి, 10 మందికి మా వల్ల యూజ్ ఉండాలి, వాళ్ళు నాశనం అవ్వకూడదని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నా నెంబర్ మీ దగ్గర ఉందనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. 720-780-6195. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 720-780-6195. ఇది నా మొబైల్ నెంబరు. కోఆపరేటివ్ బ్యాంక్ అని మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ రూపంలో క్లారిటీగా మీకు చెప్పడానికైతే ప్లాన్ చేస్తాను. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఒక్క బిజినెస్ మాత్రం జెన్యూన్ అని నేను నమ్మాను కాబట్టి 1 ఇయర్ బట్టి దీన్ని చేస్తున్నాను. ఇప్పుడు దాకా నాకు ఇందులో ఎటువంటి ఇబ్బందులు అయితే రాలేదు. ఓకే, అలాగే నేను కూడా త్వరలో లోన్ అనేది తీసుకోబోతున్నాను అనమాట ఈ సంస్థలోనే. ఎందుకంటే నార్మల్గా మనం బయట బ్యాంకులకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే వాడు సిబిల్ స్కోర్ అడుగుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతాడు, ఇవన్నీ అడిగినా సరే మనకు శాలరీ స్లిప్లు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, సగం జీవితం అటు ఇటు తిరగడానికి సరిపోద్ది. ఇన్ని చేసినా సరే మనకి ఏమైనా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాడంటే కేవలం మనకి హౌసింగ్ లోన్లు వాటిలో తగ్గిస్తారు తప్ప మనకి ఏవైతే పర్సనల్ లోన్లు ఇట్లు ఉన్నాయో 2 రూపాయలు 3 రూపాయలు కూడా వడ్డీలు అనేవి బ్యాంక్ వాళ్ళు వేస్తారు. అది మీరు గమనించే ఉంటారు. ఓకే, ఎన్ని ఇబ్బందులు పడకూడదు అనుకుంటే మనం ఒక 1 ఇయర్ నుంచే ప్రిపేర్గా ఉండాలి. అదేంటి మేము డబ్బులు పెట్టగానే మాకు డబ్బులు ఇవ్వరంటే అంత ఫాస్ట్గా ఇవ్వడం అనేది జరగదండి. అంత ఫాస్ట్గా జరగాలంటే మీరు పిగ్మీ పెట్టుకోవాలి. అప్పుడు మీకు 100 రోజుల్లోనే డబల్ లోన్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ప్రతిరోజు కట్టుకునే దానికి మాత్రమే త్వరగా లోన్ అనేది వస్తుంది. మిగతా వాటికి మీరు కట్టే దాంట్లోనే 70% వస్తుంది. ఇది మీరు గమనించాలి. ఓకే, మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ సంస్థ మంచిది, అలాగే సంస్థ కింద పనిచేసే వాళ్ళు మంచివాళ్ళు, అలాగే ఇక్కడ కస్టమర్లు కూడా బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇక్కడ ఈ సంస్థ వల్ల కస్టమర్స్కి లాభం ఉంటుంది, పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్కి లాభం ఉంటుంది, సంస్థకు కూడా మన అందరికీ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి 28 ఇయర్స్ బట్టి ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఈ సంస్థ అనేది ముందుకు వెళ్తుంది. మీరు గమనించండి. ఓకే, ఇది మాత్రం జెన్యూన్గా చేసుకోండి. మిగతా సొసైటీ బ్యాంకులాగా అలాటప్ప సొసైటీలాగా దీనికి అనుకోవద్దండి. 4-5 కూడా ఒక సొసైటీ పెట్టేయచ్చు, ఆ సొసైటీలు వేరే. కానీ దీంట్లో ఎవరినైనా సరే ఎంచుకునేటప్పుడు బోర్డు మెంబర్లు అందరూ ఎంచుకొని వాళ్ళని మంచి వాళ్ళు కాదని చెక్ చేసుకున్న తర్వాతే ఇక్కడ దీంట్లో చైర్మన్ కింద కానివ్వండి, సిఇఓ కింద కానివ్వండి, సిటిఓ కింద కానివ్వండి మొత్తం కూడా ఇక్కడ నిలబెట్టడం జరుగుద్ది అన్నమాట. ఓకే, రీసెంట్గా మొన్న బెంగళూరులో కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో 12,000 మంది మొత్తం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. గవర్నమెంట్ లీగాలిటీలో నడుస్తుందని చెప్పి మనకు మళ్ళీ ఇంకోసారి వీళ్ళు నిరూపించడం జరిగిందన్నమాట. అంటే గవర్నమెంట్ సపోర్ట్ మనకు ఉంటుందని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు 720-780-6195కి కోఆపరేటివ్ బ్యాంకులు మీరు సేవింగ్స్గా అంటే మీరు పని చేయాలా లేదా అనేది మీ ఇంట్రెస్ట్ అండి. అంటే ఓన్లీ ఇక్కడ డబ్బులు దాచుకుంటామండి, మేము పని చేయలేము, మేము ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటాం, లేదంటే ఆర్డీ కట్టుకుంటాం, లేదా పిగ్మీ కట్టుకుంటాం, ఏదైనా సరే మీరు సేవింగ్ చేసుకుంటా అన్న సేవింగ్స్ పరంగా కూడా ఇది బెటరు, లేదు మేము వర్క్ చేసుకుంటామండి అన్నా సరే బెటర్ అన్నమాట. మీకు ఏదిగా ఉంటుంది మీరే ఎంచుకోండి, అది మీ ఓన్ డెసిషన్ అన్నమాట. నేను ఎప్పుడు కూడా దేనికి బలవంతం చేయను, అది మీ ఓన్ డెసిషన్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాచుకుంటారా లేదా ఇన్వెస్ట్మెంట్ చేపిస్తూ మీరు కూడా లాభం పొందుతారనేది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కస్టమర్ బెనిఫిట్స్, ఫీల్డ్ ఆఫీసర్ బెనిఫిట్స్ సంబంధించిన వీడియో మీకు ఈ పైన వచ్చేలాగా చేస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే వీడియో క్లారిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.